మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూటు మార్చాడా? కల్కి 2898 AD సక్సెస్ కావటంతో ఆ రూట్లో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడా? అమ్మను వెతుక్కొని వెళ్ళటం, అత్తని తీసుకొచ్చేందుకు వెళ్ళటం లాంటి కాన్సెప్ట్స్ కొన్ని రోజులు పక్కన పెట్టేద్దామని డిసైడ్ అయ్యాడా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురూజీ బన్నీ కోసం ఈసారి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీని సిద్ధం చేస్తున్నారట. భారతీయ ఇతిహాసాలు పురాణాల బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించిన సందర్భాలు తక్కువే. అయినప్పటికీ 3 గంటల పాటు ప్రేక్షకులని థియేటర్లలో కూర్చోపెట్టడంలో సక్సెస్ అయ్యారు దర్శకులు. అందులోనూ నిజానిజాలపై చర్చ జరగడం ద్వారా పురాణాల గురించి, ఆయా పాత్రల గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఇది నిజంగా మంచి పరిణామమే. అయితే ఇతిహాసాలను మార్చి తెరకెక్కించిన కథలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి అంటే అది చిత్రీకరించిన విధానం, అందులో నటించిన హీరోలు ఓ కారణం అని చెప్పుకోవాలి. దాన్ని వేరే సూరకర్ణ, మాయా బజార్ మూవీస్ ఇందుకు ఉదాహరణ. పైగా కొన్నాళ్లుగా పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది. ప్రవచనకర్తలు ఓ కారణమైతే సినిమా దర్శకులు మరో కారణం. హనుమాన్ మూవీ చూసే వరకు చాలా మందికి విభీషణుడు సప్త చిరంజీవుల్లో ఒకడని, ఇప్పటికే బతికే ఉన్నాడని తెలియదు. అలాగే కల్కి 2898 AD మూవీలో అశ్వత్థామ కూడా అంతే. కర్ణుడి గురించి గొప్పగా చూపించడం వల్ల కూడా అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడా అనే చర్చ సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. దీంతో ప్రేక్షకులు కూడా నిజానిజాలు తెలుసుకున్నారు. ఇదే ఫాలో మైథలాజికల్ మూవీతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్లో లేటెస్ట్ డిస్కషన్ ఇదే. వాస్తవానికి పురాణాల బ్యాక్డ్రాప్లో మూవీస్ తెరకెక్కించడం అనేది కత్తి మీదే సామే. కానీ త్రివిక్రమ్ ఈజీగా హ్యాండిల్ చేయగలడు అనే నమ్మకం ఉంది ప్రేక్షకులకు. ఎందుకంటే తాను రాసే ప్రతి కథలోనూ రామాయణం, మహాభారతంలో ఉండే పాత్రలని, అంశాలని ప్రస్తావిస్తూ డైలాగ్స్ రూపంలో రాసుకుంటూ ఉంటాడు. అయితే ఈసారి ఏకంగా మైథాలజీ కథాంశంతో మూవీ చేయాలి అని ఫిక్స్ అయ్యారట. అది కూడా అల్లు అర్జున్తో. త్రివిక్రమ్కి ఇతిహాసాల మీద మంచి పట్టుంది. మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని కథని సిద్ధం చేస్తే ఈ కాంబో మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఇప్పటికే అల్లు అర్జున్కి జూలై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం వంటి హ్యాట్రిక్ హిట్స్ అందించాడు త్రివిక్రమ్. గీత ఆర్ట్స్, హారికా హాస్ని సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. మైథలాజికల్ సబ్జెక్ట్ కావటం వల్ల ప్రీ ప్రొడక్షన్ వర్క్స్కి ఎక్కువ టైం కేటాయిస్తున్నారట. పైగా గుంటూరు కారం రిజల్ట్తో డీలా పడ్డ గురూజీ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు పెద్దగానే స్కెచ్ చేశాడు. 2027 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ కానుంది అని టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.